హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ డ్యూడ్. ఈ రోజు వీడియోలో మనం స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి అండ్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎందుకు యూస్ చేస్తున్నాం మనం. సో ఈ రోజు వీడియోలో ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్టాటిక్ వేరియబుల్స్. అసలు స్టాటిక్ వేరియబుల్స్ ఎందుకు యూస్ చేస్తామంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కి సేమ్ డేటా సెండ్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ గానీ ఆర్ మెథడ్స్ గానీ మనం ఆబ్జెక్ట్స్ తో అయితే కాల్ చేయలేం. క్లాస్ నేమ్ యూస్ చేసుకుని కాల్ చేయాలి. మనం సమ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ యొక్క నేను సమ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేశాను. నేను ఇక్కడ ప్రతి స్టూడెంట్ కి స్టూడెంట్ నేమ్, ఏజ్ అండ్ స్టూడెంట్ ఏ కాలేజ్ అని తీసుకుంటాను. సో ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ కి నేను నేమ్ ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను అండ్ కాలేజ్ నేమ్ కూడా ఇచ్చుకున్నాను. ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ చూస్తే నేమ్ యూనిక్ గా ఉంది అండ్ ఏజ్ కూడా యూనిక్ గా ఉంది, కానీ కాలేజ్ అనేది మాత్రం యూనిక్ గా లేదు. కాలేజ్ అందరికి సేమ్ గానే కదా ఉంది. అంటే అక్కడ నలుగురికి సేమ్ కాలేజ్ ఉంది, కానీ 4 టైమ్స్ డేటా అనేది అసైన్ అయింది. అంటే మెమొరీ వేస్టేజే కదా. అంటే 4 టైమ్స్ సేమ్ డేటా డిఫరెంట్ మెమొరీ లొకేషన్స్ లో స్టోర్ అయి ఉంది. సో దీనివల్ల మెమొరీ అనేది వేస్టే కదా. అంటే ఇక్కడ రీయూజ్ ఏం అవ్వట్లేదు. డేటా అనేది సేమ్ అయినప్పటికీ మెమొరీ అనేది డిఫరెంట్ గానే మనం అసైన్ చేస్తున్నాం. ఇక్కడ 4 ఆబ్జెక్ట్స్ కాబట్టి ఎంతో మెమరీ అనేది వేస్ట్ అవ్వదు. కానీ లైక్ ఇప్పుడు మనం 100 ఆబ్జెక్ట్స్ తీసుకుంటాం, అప్పుడు ఎంత మెమరీ వేస్ట్ అవుద్ది. ఇలా కాకుండా సో ఇలా కామన్ గా ఉన్న డేటాని మనం రీయూజ్ చేయడానికి స్టాటిక్ వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఎలానంటే చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక స్టూడెంట్ క్లాస్ తీసుకున్నాను అండ్ 3 అట్రిబ్యూట్స్ తీసుకున్నా. దీనికి అవేంటంటే నేమ్, ఏజ్ అండ్ కాలేజ్. అండ్ ఒక కన్స్ట్రక్టర్ అయితే నేను డిఫైన్ చేశాను, ఎందుకంటే ఆబ్జెక్ట్స్ కి డేటా సెండ్ చేయడానికి. ఇన్ కేస్ మీకు కన్స్ట్రక్టర్ ఏంటో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, క్లాస్ తీసుకున్నాము, డేటా సెండ్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలి, డేటాని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయడానికి ఒక డిస్ప్లే మెథడ్ తీసుకున్నాను. అండ్ స్టాటిక్ ఎగ్జాంపుల్ అని ఒక వేరే క్లాస్ తీసుకున్నాను అండ్ అందులో ఒక మెయిన్ ఫంక్షన్ రాశాను. అండ్ 4 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి డేటాని పారామీటర్స్గా సెండ్ చేశాను. ఫస్ట్ పారామీటర్ నేమ్ అండ్ సెకండ్ది ఏజ్ అండ్ థర్డ్ది కాలేజ్. అండ్ ఫైనల్గా డిస్ప్లే మెథడ్ని కూడా కాల్ చేశాను. సో అంత బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ చేసా. 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 ఆబ్జెక్ట్స్ కి నేమ్, ఏజ్ అండ్ కాలేజ్ నేమ్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో ఇక్కడ చూస్తే కాలేజ్ నేమ్ అనేది అన్ని ఆబ్జెక్ట్స్ కి సేమే ఉంది. అంటే ఇక్కడ సేమ్ డేటా, అంటే కాలేజ్ నేమ్ అనేది సేమ్ డిఫరెంట్ మెమొరీ లొకేషన్స్ లో స్టోర్ అయి ఉంది అది. సో ఇక్కడ ఎలా అయితే మెమొరీ అనేది వేస్టే కదా. అలా కాకుండా ఒకే మెమొరీ లొకేషన్ లో డేటా పెట్టుకొని ఆ మెమొరీ లొకేషన్ అన్ని ఆబ్జెక్ట్స్ రీయూజ్ చేసుకుంటే అది అడ్వాంటేజే కదా. సో ఇలా రీయూజ్ చేసుకోవడానికి ఈ స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు నేను కాలేజ్ అనే నేమ్ రీయూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ స్ట్రింగ్ కాలేజ్ ముందున స్టాటిక్ అని పెట్టుకోవాలి. అన్ని స్మాల్ లెటర్స్లో రాయాలి, క్యాపిటల్ లెటర్స్ అయితే అవ్వదు. ఇక్కడ నేను ఏ డేటా రీయూజ్ చేయాలనుకుంటున్నానో డేటా ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను కాలేజ్ నేమ్ ఇస్తున్నాను, ఐఐటి మద్రాస్. అండ్ ఇంకేం చేంజ్ చేయాలి, కన్స్ట్రక్టర్లో ఈ కాలేజ్ అనే పారామీటర్ అయితే అవసరం లేదు. ఈ కాలేజ్ అనే పారామీటర్ అయితే ఇంకా అవసరం లేదుగా. సో తీసేస్తున్నా. ఇంకా మన ఆబ్జెక్ట్ దగ్గర కూడా పారామీటర్స్ని తీసేయాలి. సో నేను తీసేస్తున్నాను ఇక్కడ కూడా. అంతే. ఓకే, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. చూసారా, సేమ్ అవుట్పుట్ ఇందాకలాగే వచ్చింది. సో ఇందాక సేమ్ డేటా డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ అయ్యింది, అంటే మెమరీ అనేది ఎక్కువ అవసరం అయింది. కానీ ఇప్పుడు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ఒకటే మెమరీ లొకేషన్ యూజ్ చేస్తాం కాలేజ్కి. సో ఇలా మనం ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటాం అండ్ రీయూజ్ చేసుకుంటాం. అండ్ చెప్పాను కదా, స్టాటిక్ వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ నేమ్తోనే యాక్సెస్ చేయగలం. నా కమింగ్ టు ది స్టాటిక్ మెథడ్స్. మీకు స్టాటిక్ వేరియబుల్స్ అర్థమైతే స్టాటిక్ మెథడ్స్ కూడా అర్థమైనట్టే. ఏముంది, మనం వేరియబుల్స్ రీయూజ్ చేయాలనుకుంటే స్టాటిక్ కీవర్డ్ వేరియబుల్స్ ముందు పెట్టాం. అలానే మెథడ్స్ రీయూజ్ చేయాలనుకుంటే స్టాటిక్ కీవర్డ్ మెథడ్ ముందు పెడతాం అంతే. అండ్ దీన్ని కూడా వేరియబుల్స్ లానే క్లాస్ నేమ్తోనే మనం మెథడ్స్ని యాక్సెస్ చేయగలం. దీన్ని కూడా చిన్న ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను కాలేజ్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సంథింగ్ కాలేజ్ నేమ్ చేంజ్ చేద్దాం ఇప్పుడు. సో దానికి ఒక మెథడ్ తీసుకున్నా, చేంజ్ నేమ్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. దానికి ముందు స్టాటిక్ అని పెట్టుకోవాలి. స్టాటిక్ వాయిడ్ చేంజ్ నేమ్ అండ్ ఒక పారామీటర్ కాలేజ్ నేమ్ ఈక్వల్ టు న్యూ నేమ్. ఇప్పుడు దీన్ని కాల్ చేద్దాం. స్టూడెంట్ డాట్ మెథడ్ నేమ్ ఏంటి, చేంజ్ నేమ్ కదా. సో స్టూడెంట్ డాట్ చేంజ్ నేమ్ అండ్ పారామీటర్గా మనం కొత్తగా ఏదైతే నేమ్ మనం పెట్టాలనుకుంటున్నామో అది నేను కేంబ్రిడ్జ్ అని తీసుకుంటున్నాను. సో ఓకేనా.
అండ్ నేమ్ చేంజ్ అయిందో లేదని టెస్ట్ చేసుకోవడానికి ఒక 2 ఆబ్జెక్ట్స్ మళ్ళీ నేను కాల్ చేస్తున్నాను. యాహ్! ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాం. చూసారా ఇప్పుడు? స్టార్టింగ్ 4 ఆబ్జెక్ట్స్ ప్రింట్ అయ్యాయి. అది కూడా కాలేజ్ నేమ్ ఐఐటీ మద్రాస్‌తో ప్రింట్ అయ్యాయి. అండ్ తర్వాత చేంజ్ నేమ్ అనే ఫంక్షన్ కాల్ అయింది. దానికి మనం మద్రాస్ అనే నేమ్ ఇచ్చాము. అండ్ తర్వాత చేంజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 2 ఆబ్జెక్ట్స్ మళ్ళీ కాల్ అయ్యాయి. ఆ 2 ఆబ్జెక్ట్స్‌కి కాలేజ్ నేమ్ మారింది చూసారా? సో, ఈ విధంగా మనం స్టాటిక్ కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీడియోలో స్టాటిక్ బ్లాక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ. బై.